దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మకు అనుదిన ఆహారము అనే కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ ప్రేమను బట్టి దేవానికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అయా, గతించిన కాలమంతా భద్రపరిచారు, ఉదయకాలం మాకు ఇచ్చారు. తండ్రి, నీ పిల్లలుగా మారటానికి సదవకాశం మాకు ఇస్తున్నారు. తండ్రి, మీ మాటలు మాకు తెలియచేయండి, మా హృదయంలో ఉన్న కళంకాన్ని కడిగివేయండి, మహిమ మీరు పొందుకోమని చెబుతున్న నాకు, వింటున్న మీ బిడ్డలకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియరా. ఆత్మకు అనుదిన ఆహారము, ఆత్మకు అనుదిన ఆహారం. ఆత్మకు అనుదిన ఆహారములో సుగుణాలు, దేవుని సుగుణాలు. మనం దేవుని యొక్క సుగుణాలు అనేవి కలిగి ఉండాలి. దేవుని సుగుణాలు మనము కలిగి ఉండాలి. ఈ దేవుని సుగుణాలు వలన మనం ఏమవుతాం అని అంటే, దేవుని స్వరూపంలోకి మారుతాం. మనలో ఉన్న ప్రతి లోటు, ఆధ్యాత్మిక లోటు తీసివేయబడుతుంది. సర్వ సంపూర్ణతలోనికి మనం వెళ్ళే అవకాశం మనకి దక్కుతుంది. కనుక మనలో ఏ తక్కువగా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు నిర్లక్ష్యం వహించేది దేవుని మందిరానికి వెళ్ళటం. మానకుండా దేవుని మందిరానికి వెళ్ళటం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎన్నోసార్లు మనం మానేస్తున్నాం, మందిరానికి వెళ్ళటం మానేస్తూ ఉన్నాం. కానీ క్రమం తప్పకుండా, మానకుండా అనుదినము ప్రతిదినము కూడా దేవుని మందిరానికి వెళ్ళవలసిన అవసరత మనకుంది. మనకి వీలు కలిగినప్పుడు, మనకి సమయం కుదిరినప్పుడు, ఏ పని లేనప్పుడు దేవుని మందిరానికి వెళితే మనం దేవుని ప్రేమించిన వారు అవుతామా? కాదు, దేవుని ప్రేమించిన వారము కాము. ఆయన మీద భక్తి ఉంటే, ఆయన మీద ప్రేమ ఉంటే మనం వెళ్ళిపోతాం, త్వరగా వెళ్ళిపోతాం. ఆయన చేసిన మేళ్ళు గుర్తుంటే ఆయన మందిరానికి మానకుండా వెళ్ళిపోతాం. దేవుడెవరో, నీ తండ్రి ఎవరో అర్థమైతే ఆయన మందిరానికి మానక ఎప్పుడు కూడా వెళ్ళిపోతాం. బంధువులు వచ్చారండి, స్నేహితులు వచ్చారండి, ఏమంటే అనారోగ్యంగా ఉంది, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు, కాదు, ఇవేమి చెప్పలేక దేవుని మందిరానికి వెళ్ళటమే చూసుకుంటమే తప్ప ఆటంకాలు అడ్డులు ఏమీ కనపడవు మనకి. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన చేసిన మేలు మనకు అర్థమైతే ఏది మనల్ని ఆపలేదు. ఉత్సాహముతో వెళ్తాం, సంతోషముతో వెళ్తాం, ఆనందముతో వెళ్తాం, పరవశించిపోయి వెళ్తాం, కృతజ్ఞత భావంతో వెళ్తాం, దేవుడు చేసిన మేలును బట్టి వెళతాం, నా తండ్రి అని తెలుసుకోవడానికి వెళతాం, ఆయన గురించి వినటానికి మనం వెళతాం మందిరానికి. ఈరోజు సంఘము అనేది ఎలా కనబడుతుందనంటే, మందిరానికి ఒక వారం వెళ్ళాం కదా, ఈ వారం వెళ్ళకపోయినా పర్వాలేదు, మరలా వచ్చే వారం వెళతాం కదా, ఈ వారం ఈ పని చేసుకుందాం, ఈ ఉద్యోగం చేసుకుందాం, ఈ డ్యూటీ చేసుకుందాం, ఈ కూలి పనికి వెళ్ళిపోదాం, డబ్బులు వస్తున్నాయి కదా, పర్లేదు దీనికి చందా వేసేద్దాం అని ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఏమండి, మానకుండా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు అతనికి చదువు వస్తుంది. అప్పుడప్పుడు వెళ్ళి విద్యార్థికి చదువు రాదు, అతను పరీక్షల్లో పాస్ అవ్వడు. పరీక్షలో పాస్ అవ్వకపోతే అతనికి ఉద్యోగానికి అర్హుడు కాడు. మనము కూడా అప్పుడప్పుడు మాత్రమే మందిరానికి వెళితే, కుదిరినప్పుడు మాత్రం మందిరానికి వెళితే వాక్యం మనకు రాదు. వాక్యం మనకు రాకపోతే క్రీస్తు స్వరూపం మనకి రాదు. క్రీస్తు స్వరూపం లేకపోతే పరలోకానికి మనం పోలేము, నిత్యాగ్ని గుండానికి జారిపోతాం.
కనుక మందిరానికి వెళ్ళటం అంటే మీరు బాగా ఆలోచన చేసుకోనండి, పరలోకానికి వెళ్ళటంతో సమానం. ఎందుకనంటే వైద్యుని దగ్గరికి రోగి వెళ్ళాలి, రోగానికి వైద్యం చేయించుకోవాలి, అప్పుడే కదా ఆరోగ్యం. విద్యార్థి వెళ్ళాలి స్కూల్కి, అప్పుడే కదా చదవస్తుంది. ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళాలి, అప్పుడే కదా విశ్వాసములో ఎదుగుతాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మందిరానికి వెళ్ళటం అనేది ఆపకండి. ఎంత కష్టమే వచ్చినా, నష్టమే వచ్చినా, బాధే వచ్చినా ఆపకండి. మీతో ఆపకండి మీరు. అది మీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు, అది మీ కుటుంబ జీవితానికి మంచిది కాదు, అది మీ వ్యక్తిగత జీవితానికి మంచిది కాదు. మందిరానికి వెళ్ళకపోవటం వల్ల జరిగే నష్టం ఏంటంటే పాపములో పడిపోతాము, లోకానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తాము. అంటే ప్రారంభంలో ఉన్న దేవుని సంఘం ఏం చేసిందనంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనంలో, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటన మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రారంభంలో ఉంటున్న ప్రారంభ సంఘం ఎలా ఉందని అంటే ప్రతిదినము దేవాలయములో కూడుకుంటున్నారు, ఇంటింట బోధిస్తున్నారట. ప్రియులారా, మన జీవితంలో ఏ రోజైనా కానీ మానకుండా మందిరానికి వెళ్ళామా? ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఒకవేళ మానకుండా మందిరానికి వెళ్ళిన రోజులు ఉన్నాయా? మందిరం ఎన్ని రోజులు మానేసాము ఒకసారి ఆలోచన చేసుకుని. 365 రోజుల్లో ఆదివారాలు తీసుకుంటున్నప్పుడు ఈ ఆదివారాలన్నీ మానకుండా మందిరానికి వెళ్ళామా? రాత్రిపూట జరిగే గురువారపు తరగతికి వెళ్ళామా? శుక్రవారపు ఉపవాస ప్రార్థనకి వెళ్ళామా? మానకుండా వెళ్ళామా? చెక్ చేసుకోవాల్సిన చెక్ చేసుకోవాలి. బైబిల్లో ప్రారంభ సంఘం యొక్క యాక్టివిటీ గురించి వ్రాయబడి ఉంది. ఏంటి యాక్టివిటీ అని అంటే ప్రతిదినము దేవాలయంలో నిలబడ్డారు వాళ్ళు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 23వ వచనంలో ఏమైనా రాయబడి ఉందంటే చూడండి సరే. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనంలో ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు పెద్దలు ఆయన వద్దకు వచ్చి, ఈ అధికారం వల్ల నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా ఆయన దేవాలయంలోకి వచ్చి బోధిస్తున్నాడట. మార్కు సువార్త లేకపోతే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 55వ వచనంలో, ఆ గడియలోని యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతో గుదులతో నన్ను పట్టుకుని వచ్చితరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ప్రతిరోజు దేవాలయంలో ఉన్నాను కదా, నేను బోధించేవాడిని కదా, అప్పుడు నేను ఎందుకు పట్టుకోలేదు అంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారికి ఒక అలవాటు. ఏంటి అలవాటు అంటే ప్రతి దినము దేవాలయానికి వెళ్ళే అలవాటు. ఎంత మంచి అలవాటు అది! ప్రతి దినము దేవాలయానికి వెళ్ళే అలవాటు ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఆయన ఎవరు? రక్షకుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారునికే దేవాలయానికి వెళ్ళే అవసరం ఉందా? ఆయనకే ఉందా? ఆయనకు ఉంది. అక్కడ బోధిస్తున్నాడు, అక్కడ ఆయన వెళ్ళి. పిల్లరా, యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన దేవాలయంలో ఉండేవాడని అర్థమవుతుంది. దేవాలయాన్ని ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు కాదు సుమా, మరి ఏదో చోటుకు వెళ్ళిపోయాడు కాదు సుమా, జీవన వ్యాపారానికి వెళ్ళిపోయేవాడు కాదు సుమా, తన వ్యక్తిగత శరీర సంబంధమైన పనులు పెట్టుకుని వెళ్ళిపోయేవాడుగా కనబడుతున్నాడా? లేదు.
ప్రతిదినము అనుదినము దేవాలయంలో వస్తున్నాడు. మార్కు సువార్త 14:49 కూడా నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుచుండగా మీరు ఏం చేశారు? నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండగా అంటే ప్రతిదినములో యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉండేవాడు. ప్రతిదినము ఉండేవాడు. ఈరోజు ప్రతి దినము దేవాలయంలో ఉంటున్నామా? సరేలేదు, దేవాలయంలో ప్రతిరోజు ఉండటం లేదు. కనీసం ప్రతి ఆదివారం ఉండగలుగుతూ ఉన్నామా? సంఘ సహవాసాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండగలుగుతూ ఉన్నామా? సంఘం కూడుకున్న ప్రతిసారి అది బుధవారమా, అది గురువారమా, అది శుక్రవారమా, అది ఆదివారమా, అది ఏ వారమైతే ఏంటి, సంఘము కూడుకుంటున్న ప్రతి చోటికి వెళ్ళగలుగుతూ ఉన్నారా మీరు? లేదా మందిరానికి చేరుకుంటున్నారా? మందిరానికి వస్తున్నారా? రాగలుగుతూ ఉన్నారా? రావటానికి మనసు సహకరించడం లేదా? రావటానికి ఏమంటే మీరు ఆలోచించి రావటానికి మీ మనసు, మీ ఆలోచనలు సహకరించడం లేదా? ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళకపోతే అతని రోగం ముదిరిపోతుంది కదా. మందిరానికి వెళ్ళకపోతే పాపం అనే రోగం ముదిరిపోతుంది కదా. ఆసుపత్రికి ఎందుకు వెళతారు? రోగం పోగొట్టుకోవడానికే కదా. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మనకున్న పాప రోగాన్ని తీసివేసుకోవడం కోసం, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం కోసమే కదా. అలాంటప్పుడు ఆ సహవాసమే కలదనుకుంటే, ఆ సహవాసానికి వెళ్ళకపోతే మనలో ఉన్న పాప రోగం ఎలా పోతుంది? అవిశ్వాసం ఎలా పోతుంది? దేవుని కుమారుడిగా ఎలాగా అభివృద్ధి పొందగలం? పిల్లరా, ఆలోచన చేసుకునండి ఒకసారి. లూకా సువార్త 2:23 ఏమని రాయబడి ఉందో ఒకసారి చూడండి. ఒక స్త్రీమూర్తి గురించి రాయబడి ఉంది. ఆమె పేరు అన్న. ఈ అన్న ఆవిడ భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటూ ఉండేదంటే, ఏదో పుట్టింటికాడో, ఏదో మెట్టినింటికాడో, లేకపోతే ఎక్కడో ఇక్కడ ఉండి తన జీవితాన్ని ఇది చేసుకోలే. ఆమె గురించి బైబిల్లో రాయబడి ఉందంటే ఆమె ఎంత ధన్యురాలు, ఎంత ధన్యత సంపాదించుకుంది. మంచిగా ఆమె గురించి రాయబడి ఉందంటే ఆమె ఎంత గొప్ప సంగతి ఆలోచన చేసుకోండి. అందుకే లూకా సువార్త 2:37 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏమండి, విధవరాలుగా ఉంటున్న ఆమె దేవాలయం విడిచిపెట్టడం లేదట. దేవాలయము విడిచిపెట్టడం లేదు. 84 సంవత్సరములు దేవాలయంలోనే ఉంటుంది. దేవాలయాన్ని విడిచిపెట్టడం లేదు అని అంటే ఆమె దేవాలయంలో సేవ చేస్తుంది. విధవరాలు ఆమె. మళ్ళా పెళ్లి చేసుకుందాం, పిల్లలకి అందాం, సంసారం సాగించుకుందాం. ఈరోజు చాలామంది విధవరాలను చూస్తున్నప్పుడు భర్త చనిపోగానే మరొక వ్యక్తితో సంబంధాలు పెంచుకుంటున్నారు. బిడ్డలు ఉంటున్నా, చక్కటి కొడుకులు కూతుళ్ళు ఉంటున్నా కానీ వారికి విలువనివ్వకుండా వేరే వ్యక్తికి విలువనిచ్చి వారితోనే సంసారం చేసుకుంటూ దేవాలయం లేక, ఆత్మీయ ఆహారము లేక, వాక్యము లేక ఇంకా పతనంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. ఈమెను చూడండి, ఈమె విధవరాలట. 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయాన్ని విడిచిపెట్టడం లేదు అని అంటే పిల్లరా, ఆ షేరు గోత్రికురాలు ఈమె, పెనీయేలు కుమార్తె ఈమె. గొప్పగా దేవుడు రాయించాడు ఈమె గురించి. పిల్లలా, ఆలోచన చేసుకుని ఒకసారి మన జీవితంలో దేవాలయానికి వెళ్ళటానికి ఇష్టపడడం లేదా? మనసు రావటం లేదా? అపోస్తల కార్యంలో లూకా సువార్త 24:53 కూడా యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి తిరిగి లేచారని పరలోకానికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యేసుకి మీరు జాగ్రత్తగా ఉండండి,
యెరూషలేములో ఉండడం కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీదకు వస్తుందని చెప్పేసి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట, ఏమండి లోక సువార్త 24:53 ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేస్తున్నారంటండి. అంటే దేవాలయంలో ఉంటే దేవుని సేవ చేయొచ్చు, దేవాలయంలో ఉంటే దేవుని స్తుతించవచ్చు, దేవాలయంలో ఉంటే ఏమండి మనకున్న విశ్వాసము వృద్ధి పొందుతుంది. దేవాలయంలో ఉంటే దేవుని మనసు గ్రహించే అవకాశం ఉంటుందండి. దేవాలయానికి పరుగులు తీయాలి. శిష్యులు చూడండి, చెదిరిపోకుండా దేవాలయంలో ఉండి, ఎడతెగకుండా దేవాలయంలో ఉండి ప్రభుని స్తుతిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు అంటే అక్కడ రాయబడి ఉంది మాట. అపొస్తలుల కార్యములు 2:46 కూడా వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరూ వలన దయ పొందిన వారై ఉండగా. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘస్థులు ఏం చేస్తున్నారంట, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. అంటే మానడం లేదు. వాళ్ళు ఏ రోజు మానటం లేదు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టుకోవటం లేదు, దేవుని మందిరానికి వెళ్ళటం మానటం లేదు. దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆసుపత్రికి ఖచ్చితంగా వెళ్ళాలి. మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక విద్యాలయానికి వెళితే ఏ విధంగా నీకు చదువు వస్తూ ఉందో, ఒక విద్యాలయానికి వెళుతూ ఉంటే నీకు ఏ విధంగా రోగం పోతూ ఉందో, దేవుని ఆలయంలోకి వెళితే మీరు పరిశుద్ధంగా మారతారు, దేవుని స్తుతిస్తారు, ఆయన సేవ చేస్తారు, ఆయన పనులు చేస్తారు, ఆయన రూపంలోకి మారడానికి చక్కటి అవకాశం ఉంటుంది, ఆయన బోధ ఉంటుంది, అక్కడ ఆయన సన్నిధానం ఉంటుంది. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడను కదా అని రాయబడి ఉంది కదండి. అంటే దేవుని మందిరము, ప్రార్థన చేసుకునే మందిరము, నీ మనవలన్నీ కూడా అక్కడ చెప్పుకోవచ్చు, దేవుడు అక్కడ వింటాడు కదా. మందిరము ఎంత గొప్పదండి. మందిరం యెహోవా మందిరములో మనం వర్ధిల్లుదాం అంటాడు. అందుకే ఒక చోట భక్తుడు, యెహోవా మందిరములో వర్ధిల్లుదురు. దేవుని మందిరానికి వెళితే అభివృద్ధి వస్తుందండి, క్షేమం వస్తుందండి, ఆరోగ్యం వస్తుందండి, నీతి వస్తుందండి, భయం వస్తుందండి, భక్తి పెరుగుతుందండి. మనుషుడు ఒక చక్కటి మనుషుడుగా మారే అవకాశం దక్కుతుందండి. అంత మాత్రమే కాదు కానీ దేవుని మందిరానికి వెళ్ళటం అనేది ఒక అలవాటుగా ఉండాలి. అపొస్తలుల కార్యములు 3:1 పేతురు యోహానులు ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళ్ళిపోతున్నారంట. ఆ టైంలో ఎందుకు వెళుతున్నారంటే, వాళ్ళు ఆ టైంలో ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించుకునేవారు. దేవునికి చేసుకునే స్థలము, దేవుని ప్రార్థనా స్థలం అది. దేవునికి ప్రార్థన చేయటానికి వాళ్ళు మందిరానికి వెళుతున్నారు. మందిరానికి వెళ్ళటం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా వెళ్ళాలి అని ఒక అలవాటును మనం చేసుకోవాలి తప్ప వెళదాములే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే అందరూ డిస్టర్బెన్సే కదా. అదే నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళావు అనుకోండి, దేవుడి మందిరంలోకి వెళ్ళి అక్కడ నువ్వు మోకరించి నీ తండ్రికి మనవిలో సమర్పించుకుంటే, ప్రార్థన చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అది. పేతురు యోహానులు ఎందుకు వెళుతున్నారు దేవాలయానికి? 3 గంటల సమయంలో. అదే సమయానికి వాళ్ళు ప్రతిరోజు వెళుతున్నారంటే ఒక అలవాటు, ప్రార్థన చేసుకునే ఒక అలవాటు, దేవాలయానికి వెళ్ళే ఒక అలవాటు. అలవాటు ఉన్నవాడు మానలేడు. దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎవరో వచ్చారు కదా, ఏదో జరుగుతుంది కదా, వెళ్ళకపోయినా నష్టం లేదు అని ఒక ఆలోచన రాదు మనకి. అలవాటైనోడిని మానలేడు. దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటైనోడు మానలేడు. అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము దేవుని మందిరానికి వెళ్ళటానికి అలవాటు చేసుకోవాలి. మనం దాన్ని విడిచిపెట్టేసి ఉండలేనంత గొప్ప అలవాటు చేసుకోవాలి. చాలామందికి ఈ సమాజంలో కొన్ని వ్యసనాలు ఉంటాయి, దురలవాట్లు. మానలేరు వాళ్ళు. ఎందుకు మానలేకపోతున్నారంటే అలవాటు. అదే దుష్ట అలవాటు, ఇది మంచి అలవాటు.
ఈ అలవాటు పడ్డ తర్వాత ఏమండి మానలేదు కనుకనే మీరు మీ కుటుంబంతో సహా దేవుని మందిరానికి వెళ్ళటానికి అలవాటు పడండి. దేవుని మందిరానికి వెళ్ళటం అనేది ప్రయత్నం చేస్తే ఏమండి అది అలవాటు అయిపోయిన తర్వాత మీరు మానాలన్నా మానలేరు, విడిచిపోవాలన్నా విడిచిపెట్టలేరు. మొదటి సమూయేలు గ్రంథం 1:7 ఎలకానా ఆమెకు ఏటాట ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఏమండి హన్న యెహోవా మందిరానికి వెళుతూ ఉంది. ఆమె జీవితంలో లోటు ఏంటి? ఆమెకు గర్భఫలం లేదు కదా. వెళ్ళింది, మానకుండా వెళ్ళింది కనుక ఏమండి ఆమె గర్భవతిగా దేవుడు అవకాశం ఇచ్చాడు. మందిరానికి వెళ్ళటం వల్ల ఆమెకి మేలు దక్కింది. యెహోవా మందిరములో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. దేవుని మందిరములో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ప్రార్థనా స్థలములో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఆ మేళ్ళుకి మనం పొందాలంటే క్రమం తప్పకుండా వెళ్ళాలి. చూడండి, క్రమం తప్పకుండా వెళ్ళాలి. అన్న తన జీవితంలో వెళుతూనే ఉంది. ఏదో ఒక 2 వారాలు వెళ్ళి మానేయలేదు, 7 వారాలు వెళ్ళి మానేయలేదు, కానీ వెళుతూనే ఉంది కనుక ఆమెకి మేలు జరిగింది. సమూయేలు లాంటి గొప్ప కొడుకు ఆమె గర్భాన పుట్టడానికి అవకాశం ఆమెకు దక్కింది. అంటే దేవుని మందిరములో మేళ్ళు ఉన్నాయి. ఆలోచన చేసుకుంటారా? దేవుని మందిరానికి వెళ్ళాలి. అందుకే నీ మందిరము నివసించేవారు ధన్యుల, వారు నిత్యముందు నేను స్తుతించుతారు. కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ నీ మందిరము నివసించేవారు ధన్యులు. యెహోవా మందిరమునకు వెళుదామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే దేవుని మందిరం వినటం అనేది ఒక చక్కటి అలవాటు మంచిది, గుడ్ హ్యాబిట్, అది ఒక మంచి అలవాటు. అది మన జీవితాన్ని వెలిగిస్తుంది, కుటుంబాలను వెలిగిస్తుంది. కుటుంబంతో కలిసి, సంఘంతో కలిసి, మనం ఉంటున్న పరివారంతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఉంచుకొని ప్రార్థించుకొని ఆయన గొంతెత్తి స్వరములెత్తి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన వాక్యము విని రావటం అది ఆరోగ్యదాయకము, అది మంచి వాతావరణం, అది మంచి అలవాటు. ఏమండి మన ఆత్మలు వెలిగింపబడతాయి, మన జీవితాలు వెలిగింపబడతాయి, మన కుటుంబం వెలిగింపబడుతుంది. ఏమండి దేవుని మందిరములో పచ్చని మొక్కల వలె మనం ఎదుగుతామండి, మంచిగా ఉంటామండి. మన కుటుంబం బాగుంటుందండి. ఏ చెడు అలవాట్లు లేకుండా, ఏ తప్పులు చేయకుండా మంచిగా ఎదగటానికి కావలసింది ఏంటో తెలుసండి? దేవుని మందిరం అండి. అందుకే యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించుతని, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని రాయబడి ఉన్నది కదా. యేసుక్రీస్తు వారు ఏంటండి వెతుక్కుంటూ వస్తున్నారు. తప్పిపోయాడమని చెప్పేసి మరి యేసేపు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఆయన దేవాలయంలో ఉన్నాడంట. అప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసండి? ఆయన మీరు ఎలా నన్ను వెతకుచుండని, నేను నా తండ్రి పనుల మీద ఉండని మీరు ఎరగరా అంటున్న చోట కింద మాటలు ఏముందనంటే, నేను నా తండ్రి మందిరములో ఉండాలని మీరు ఎరుగరా. నేను నా తండ్రి మందిరములో ఉండాలని మీరు ఎరుగరా అంటే దేవుని కుమారుడు దేవుని మందిరంలో ఉంటాడు. అది చిన్న విషయమే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, ఇది ఖచ్చితము. నేను నా తండ్రి మందిరములో ఉండాలని మీరు ఎరుగరా. లూకా సువార్త 2:49 ఉంటున్న మాట. అంటే యేసుక్రీస్తు వారు దేవుని మందిరములో ఉండాలి. మరి మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలోనే ఉండాలి. దేవుని మందిరమే మనకు సురక్షిత, దేవుని మందిరమే మనకు రక్షణ కవచం, దేవుని మందిరమే మన ఆత్మలకు ఆరోగ్యదాయక, దేవుని మందిరమే మన కుటుంబానికి క్షేమం. అందుకే ఈ మందిరానికి వెళ్ళటానికి వెనకడుగు వేయద్దు.
దేవుని మందిరానికి వెళ్ళటానికి ఏమన్నా సంకోచించద్దు. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆలస్యం చేయకు. దేవుని మందిరానికి మానకుండా వెళ్ళటానికి ప్రయత్నించాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, బంధువులు స్నేహితులు వచ్చినా, వ్యాధులు వచ్చినా మానకుండా వెళ్ళడానికి ప్రయత్నించి అది ఆరోగ్యం. ప్లీజ్, ఆరోగ్యం మీకే ఆరోగ్యం. ఏమంటే మీరు పరలోకం చేరుకోవడానికి చక్కటి అవకాశం దక్కుతుంది. వాక్యం వినటం ద్వారా, విశ్వాసం ఎదగటం ద్వారా, ఆధ్యాత్మికమైన మీరు అభివృద్ధి పొందడం ద్వారా పరలోకం చేరుకునే అవకాశం దక్కుతుంది. క్రీస్తు స్వరూపం మీకు కలుగుతుంది కదా. వెళ్ళాలి. దేవాలయానికి వెళితే దేవుని కుమారులుగా మారుతాము. విద్యాలయానికి వెళితే విజ్ఞానవేత్తగా ఏ విధంగా మారుతూ ఉన్నాడో, ఉద్యోగానికి అర్హుడుగా ఏ విధంగా మారుతూ ఉంటున్నాడు. దేవుని ఆలయానికి వెళితే పరలోకానికి అర్హుడుగా, పాత్రుడుగా మారతాడు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయము. ప్లీజ్ ఒకసారి ఆలోచన చేసుకుందాం పిల్లరా. దేవుని పిల్లలుగా మనం దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరత ఉంది. నా మాటలు ముగిస్తున్నాను. దయతో దేవుని మందిరం మానకండి. దేవుని మందిరానికి మానకుండా వెళ్ళి సుగుణాన్ని కలిగి ఉందాం. మన రక్షకుడు అనుదినము దేవాలయంలో ఉన్నాడు. దేవుడు కూడా ఏం కోరుకున్నాడంటే మనమందరం కూడా దేవాలయంలో ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక నెరవేర్చే పిల్లలుగా ఉందామా? సుగుణం అండి ఇది. మానకుండా దేవుని మందిరానికి వెళ్ళడం ఏదో సుగుణం, ఇది గొప్ప సుగుణం. ఈ సుగుణాన్ని కలిగి దేవుని మహిమపరుద్దాం. మన ఆత్మని కట్టుకుందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తండ్రి దేవునికి వందనాలు, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. మందిరానికి వెళ్ళాలి. మేము మందిరానికి వెళ్ళటం అనేది మాకు క్షేమం, మాకు లాభం, ఆరోగ్యం, పరలోక ప్రాప్తం. ఇది తెలుసుకున్నాం మేము తండ్రి. అయ్యా మా జీవితంలో దేవాలయం విడువక, మానక, అయ్యా ఎల్లప్పుడూ దేవాలయాన్ని కలిగి ఉండే మనసు, దేవాలయానికి వెళ్ళే అలవాటును తండ్రి మాకు నేర్పించండి. ప్లీజ్. దేవాలయం దేవాలయానికి అప్పుడప్పుడు వెళ్ళి ఆ దుర్గుణాన్ని మన నుండి తీసివేసి ఎప్పుడు అయ్యా సహవాసం ఉన్న వెళ్ళే స్థితి తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అందరైతే మాటలు విన్నారు వారి జీవితంలోని కార్యము నెరవేర్చండి. నీ వాక్యం నెరవేర్చండి. నీ శక్తిని వారిని ప్రదర్శింపచేయండి. ఆరోగ్యము, ఆయుష్, జ్ఞానము, వివేకము దయచేయండి. తండ్రి నీకు వందనాలు. నీ పిల్లలుగా వెలుగొంది భాగ్యము దయచేయండి. మహిమ మీరు పొందండి, ఘనత మీరే పొందండి. అయ్యా తండ్రి నీకే వందనాలు. మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా నీ పిల్లలుగా ఉండే భాగ్యము దయచేయండి. నీ సహవాసంలో వర్ధలింపచేయండి. ఉంటున్నాం మేము కేవలం వినివరగా కాకుండా వాక్యాన్ని బట్టి ప్రవర్తించే మనస్సు మాకు అందరికీ దయచేయండి. తండ్రి నీకు వందనాలు. అందరైతే అందరి జ్ఞానంతో వారందరినీ బలపరచండి, సంఘాన్ని బలపరచండి. అయ్యా అనేక పనిపాటలకు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు కనుక అయ్యా తండ్రి వారు ఏ పని నిమిత్తం వెళ్ళారో ఆ పనులు తండ్రి ముగించుకుని మరలా క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు. మహిమ మీరే పొందండి, ఘనత మీరే పొందండి. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఆ జీవితంలో అయ్యా తండ్రి ఇంకా మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దండి. సంఘాన్ని అభివృద్ధి చేయండి, గ్రామాన్ని బాగు చేయండి, గ్రామస్తులను బాగు చేయండి. అయ్యా తండ్రి రేపటి దినమున జరగబోయే సభను బట్టి కూడా నీకు వందనాలు. మంచిగా సభ జరగటానికి సహాయం అందించండి, కృప దయచేయండి. అయ్యా నీ వాత్సల్యం దయచేయమని తండ్రి వేడుకుంటున్నాం. మహిమ మీరు పొంది, ఘనత మీరు పొందండి తండ్రి. మీ మాటలు మా హృదయంలో ఫలింపు చేసి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారా, మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మకు ఉన్నదైన ఆహారం అనే కార్యక్రమం మీకు నచ్చినట్లయితే, వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని విని జ్ఞానం నేర్చుకుని బలపడండి, పరలోకం చేరుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.